నమస్తే, వెల్కమ్ టు ఏవియన్ ఇండియన్ కిచెన్. నేను మీ యామ్ని. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఈసీఎల్ దగ్గర ఉన్నటువంటి రాధికా థియేటర్ దగ్గరలో ఉన్న తెలంగాణ రాజధాని దాబా దగ్గర అయితే ఉన్నాము. సో మనందరికీ తెలుసు రెస్టారెంట్స్ ఫుడ్ మనం ఎంత ఇష్టంగా తింటామో వాటితో కంపేర్ చేస్తే దాబాకి స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాబా ఫుడ్ అనగానే ఈ ఫుడ్ చాలా బాగుంటుంది, ఇలాంటి ఒక పర్టికులర్ ఫుడ్ తినాలి అనేసి దాబా కోసం చాలా ఇంట్రెస్ట్గా అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేవాళ్ళు, కేవలం ఫుడ్ తినడం కోసం దాబాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఈ రోజు మనం రాజధాని దాబా దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ దాబాలో ఏంటి స్పెషల్, ఎలాంటి ఫుడ్ మనకు టేస్ట్ చూపించబోతున్నారు, ఏ ఫుడ్ మనకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు, ఇవన్నీ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో ప్రెసెంట్ నేనైతే రాజధాని దాబాలోని కిచెన్లోకి అయితే వచ్చేసాను. నాతో పాటు చెఫ్ వెంకట్ గారు ఉన్నారు. మనకి ఏ వంట చేసి చూపించబోతున్నారు ఏంటి అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. హలో వెంకట్ గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే వెంకట్ గారు, మరి ఈ రోజు మా ఏవియన్ ప్రేక్షకులకి ఏవియన్ ఇండియన్ కిచెన్లో ఏ వంట చేసి చూపించబోతున్నారు? బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే డన్. ఫస్ట్ మనం ఆ వంటతోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమేం కావాలి ఏంటి అన్నది ఒకసారి చెప్పండి. చికెన్ 5 kg వేసుకోవాలి. ఓకే. నీట్గా క్లీన్ చేసుకోవాలి మేడం. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేస్తారు. చెక్ చేసుకోవచ్చు మీరు, మొత్తం నీట్గా కొవ్వు అనేది ఏం లేకుండా క్లీన్ చేస్తాము. ఓకే. ఇది మొత్తం 5 kgs క్వాంటిటీ అండి? అవును మేడం, 5 kg. రైస్ ఎంత తీసుకుంటున్నారు మరి? రైస్ 7 kg వేసుకుంటాం. ఓకే. అంటే మనకు ఫ్రై పీసులు కూడా చేసి ఇస్తాం సపరేట్ కాబట్టి 2 kg ఎక్స్ట్రా వేస్తాం. జనరల్గా అసలు డైలీ ఎంత వండుతారండి? డైలీ మార్నింగ్ 5 kg వేస్తాం మేడం, ఈవినింగ్ 3 kg, కస్టమర్ని బట్టి 5 kg, తక్కువ కస్టమర్ ఉంటే 3 kg. 800 ml ఆయిల్. అల్లం పేస్ట్ మేడం. ఓకే. ఇది ఇక్కడనే గ్రైండ్ చేసుకుంటాము. ఓకే. బయట నుంచి ఏది రాదు. 1 kgకి 1 స్పూన్ వాడుతాం. 5 kg కాబట్టి 5 స్పూన్లు వేస్తారు. పెరుగు 700 వేస్తాం. 700 ml. 1 kgకి చికెన్కి 1 స్పూన్ వాడతాం కారం. ఓకే. 5 kg కాబట్టి 5 స్పూన్లు. సాల్ట్ మేడం. సాల్ట్ ఎలా వేసుకుంటున్నారు మరి? ఇది 1 స్పూన్. ఇది 1 స్పూన్ కారానికి 1/2 స్పూన్ సాల్ట్. ఓకే. కారం అయితేనేమో కేజీకి 1 స్పూన్ కింద వేశారు, ఉప్పు ఏమో వచ్చేసి 1/2 స్పూన్ వేస్తున్నారు. ఓకే. పసుపు మేడం 1/2 స్పూన్. ఓకే. ధనియా పొడి 1 స్పూన్. ఓకే. గరం మసాలా మేడం. ఇది 1/2 స్పూన్కి తక్కువ కొద్దిగా. ఓకే. ఎందుకంటే మసాలా కొంచెం మరీ ఎక్కువ అవుతుంది. ఇది బ్లాక్ పెప్పర్. ఓకే. మిరియాల పొడి కూడా. మిరియాల పొడి మేమే రెడీ చేసుకుంటాం. అది ఇది కస్తూరి మేతి కొంచెం తగినంత. మరీ ఎక్కువైనా కూడా ఆ ఫ్లేవర్ అన్నది బాగోదు. ఇది లెమన్ మేడం. ఓకే. లెమన్ కూడా తగినంత. కొంతమంది పులుపు ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. మీరు ఏంటంటే కస్టమర్స్ వస్తారు కాబట్టి మీడియంగా వేస్తారండి. ఇది బ్రౌన్ ఆనియన్. ఓకే. ఒక 200 grams. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం మేడం. ఇది కొత్తిమీర, పుదీనా 2 ఉన్నాయి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తాం మేడం, పుదీనా కొద్దిగా తక్కువ వేస్తాం. కొద్దిగా పచ్చికారం. ఓకే. పచ్చిమిర్చి మిక్సీ పెట్టారు. పచ్చిమిర్చి కొద్దిగా అంటే ఒక 100 grams, 5 kgకి 100 grams వేస్తాం మిర్చి. నెయ్యి మేడం. ఇది ఓకే. 1/2 kgకి 70 ml వేస్తాం. 1/2 kgకి. ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటాం. ఇది 70 ml మాత్రమే వేస్తాం. లైట్గా వాటర్
ఒక 2 టీ గ్లాసులన్నీ వాటర్. కొద్దిసేపు బాగా కలుపుకోవాలి మేడం. ఓకే. మొత్తం అన్ని కలిసేదాకా బాగా కలపాలి. ఒక 10 మినిట్స్ కంపల్సరీ కలపాలి. ఒక 10 మినిట్స్ కలపాలి. ఎంతసేపు ఉండాలండి అలా కలిపిన తర్వాత? కలిపిన తర్వాత ఒక 40 మినిట్స్ ఉండాలి. 40 మినిట్స్ పక్కన పెట్టాలి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చేస్తాం. మిగిలిన ప్రాసెస్ చేస్తాం. వాటర్లో మసాలాలు వేసుకొని రైస్ నానబెట్టుకొని ఆ ప్రాసెస్ చేస్తాం. 40 మినిట్స్ ఉంటే ఏంటంటే ఆ ముక్కకి మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి కాబట్టి పట్టుకుంటుంది. 10 మినిట్స్ అయితే బాగా కలపాలి. ఫస్ట్ కలపాలి. ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా మేడం. ఓకే. హాఫ్ స్పూన్ మటన్ మసాలా. చికెన్ మసాలా కొంచెం, మటన్ మసాలా కొంచెం. అంటే 10 నిమిషాలు మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ కొంచెం తిప్పాలండి. అంటే ప్రతి ముక్క మీద కొంచెం గ్రేవీ ఉండేలా చూసుకుంటున్నారా? ముక్క వైట్ మొత్తం దమ్ రెడీ అయిన తర్వాత ముక్క వైట్ అనేది రాకుండా మొత్తం మసాలా పట్టుకునేటట్టు ఇట్లా, అందుకే దీనిపైన వేస్తాను. ఓకే. ముక్కకి మసాలా ఉంటుంది మొత్తం. నార్మల్గా కొన్ని చోట్ల తెల్లగా అది అనేది కనిపించదు ఇక్కడ. ఇలా చేయడం వల్ల కనిపించకుండా ఉంటుంది. గ్రేవీ కొందరు గ్రేవీ అవసరం లేకుండా డైరెక్ట్ తినేస్తారు. అట్లా దానికి బాగా ఉపయోగపడుతుంది. సో మొత్తం అన్నిటికీ ముక్కలకి గ్రేవీ ఉండేటట్టుగా పెట్టేశారు కదండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇది పక్కన పెట్టుకుంటాం. రైస్కి వాటర్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అది ప్రిపేర్ చేద్దాం. 7 kgకి వాటర్ మేడం ఇది. ఓకే. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్, ఒక 150 ml ఆయిల్. ఇది జాపత్రి మేడం. ఓకే. షాజీరా మేడం. ఇది ఒక షాజీరా 50 గ్రామ్స్. అంటే జనరల్ గా ఏంటంటే వాటర్ లో మసాలా దినుసులు అన్ని వేస్తాం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కొద్దిగా వేస్తాం. ఓకే. ఇలాచి కొంచెం దంచి వేసుకోవాలి. మరాఠీ మొగ్గ ఒక 4 పీసులు, లవంగా ఒక 30 గ్రామ్స్, స్టార్ పువ్వు మేడం ఒక 6 పీస్. మీరు డైలీ చేస్తారు కాబట్టి దేనికి ఎంత వేయాలి అన్నది ఒక ఐడియా ఉంటే చేయొచ్చు కదా. ఈ బిర్యానీ ఆకు ఒక 10 పీసులు, చెక్క మేడం ఒక 3 పీసులు, $300 గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి. సన్ను వేసుకున్నా పర్లేదు, దొడ్డు వేసుకున్నా. బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ వాటర్ లో దిగేదాకా మనం తీసుకుంటే సరిపోతుంది. ఇది బాయిల్ చేస్తారు వాటర్? ఇది వేడి అయ్యేంత పైకి వస్తుంది మేడం వాటర్, అప్పటి వరకు బాయిల్ చేస్తాం. ఓకే. దాని తర్వాత రైస్ వేస్తాం. ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతున్నట్లుంది కదండి. రైస్ వేసుకోవాలి. ఓకే. వెంకట్ గారు, వాటర్ చాలా బాయిల్ అయినట్లున్నాయి కదా, ఇంకా రైస్ వేసేస్తున్నాం. రైస్ వేస్తున్నాం. ఇది కుక్ కావడానికి 15 to 20 minutes టైం పడుతుంది. 15 to 20 minutes. అంటే ఎంత పర్సెంటేజ్ బాయిల్ చేస్తామండి రైస్ని? స్టెప్ బై స్టెప్ మేడం.
ఫస్ట్ అండికి ఫస్ట్ ఒక 2 జాలీలు వేస్తాము, అది ఒక 70% బాయిల్ చేస్తాం. నెక్స్ట్ 2 జాలీలు వేస్తాము, అది 80% బాయిల్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఒక 2 జాలీలు, అది 90%. లాస్ట్ ఫుల్ బాయిల్. ఒకే క్వాంటిటీతో బాయిల్ లేదు, మొత్తం సేమ్ చేస్తే కిందది మెత్తగా అయిపోతుంది, పైది బాగుంటుంది. అదే పైన కిందది తగ్గియాలి కొద్దిగా, 70, 80, 90, 100 అట్లా వేస్తాం. అంటే ఇప్పుడు మీకంటే అలవాటు ఉంది కాబట్టి సాల్ట్ సరిపోయిందా లేదా, మసాలాలు సరిపోయినా లేదా అన్నది చూడలేదు. బేసిక్ గా ఇంట్లో ఎవరైనా చేసుకోవాలి అంటే కొంచెం వాటర్ టేస్ట్ కిలోకి ఇంత అని ఫస్ట్ తెలుసుకోవాలి. కొలతలు ఎలా ఉంటాయి ఇప్పుడు అక్కడ? అంటే మీరు చెప్పారు కదా 1 కేజీకి 1 స్పూన్ వేస్తున్నాను అని చెప్పేసి కారం చెప్పారు, 1/2 స్పూన్ ఏమో సాల్ట్ చెప్పారు. సో రైస్ కి ఎలా వేసుకోవాలండి? రైస్ కి ఒక 3 మేము 2, 3, 5, 7 వేస్తాం. 2 కిలోలు బిర్యానీ వేస్తే 2.5 కిలోలు రైస్ వేస్తాం. 3 కిలోలు బిర్యానీ వేస్తే 4.3 కేజీ రైస్ వేస్తాం. 5 కిలోలు వేస్తే 7 కేజీ వేస్తాం. సాల్ట్ ఎలా వేసుకోవాలి మరి? సాల్ట్ 3 కిలోలు వేస్తే 200 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. 5 కిలోలు వేస్తే 300, 2 కిలోలు వేస్తే 1.5. ఇందాక చెప్పినాం కదా మనం 70% అన్నాం కదా రైస్. ఇప్పుడు 70% బాయిల్ అయింది. ఓకే, ఒక స్టెప్ 70% ఒకసారి వేసుకోవాలి. కొద్దిగా ఒక 10% వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, 70% అంటే కొంచెం గట్టిగానే ఉందండి రైస్. అవును, కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగా ఉంది, తెలుస్తుంది మనకి. ఎందుకంటే కింద ఆల్రెడీ కొంచెం ఎక్కువ బాయిల్ అవుతుంది కాబట్టి 70% లో తీస్తున్నాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ వెయిట్ చేయాలి మేడం. ఇట్లా వేస్తే ఏంటంటే కింద కూడా పొల్లుగా విడివిడిగా ఉంటుంది. దీంట్లో వేసే ముందు రైస్ ఒక 10% ఉండేటట్టు వాటర్, రైస్లో 10% ఉండేటట్టు తీసుకోవాలి. మొత్తం వాటర్ పోకుండా కొంచెం కొద్దిగా లైట్గా. ఫుల్ బాయిల్ అయిపోయింది మేడం, మొత్తం వేసేస్తున్నాం. ఈ రైస్ ఉడికించుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. 1 నిమిషం అటు పలుకున్నా బాగోదు, మరి మెత్తగా ఉన్నా బాగోదు బిర్యానీకి. సో చాలా మెయిన్ థింగ్ అంతా ఈ బాయిల్ చేసుకోవడంలోనే ఉంటుంది. అవును అవును. ఇప్పుడు జనరల్ గా ఇంట్లో అయితే చేసుకునేటట్లయితే అండి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలిపేసి పెడతాం కదా. మరి ఇక్కడ ఎలా చేస్తారు? ఇడ్లీ క్లాత్ సపరేట్ దొరుకుతాయి మేడం బయట, మనం ఆ క్లాత్ వాడతాం. ఓకే, క్లాత్ వాటర్ లో తడిపి దాన్ని ఇట్లా రోల్ టైప్ చేసి దీనికి రౌండ్ గా పెట్టేస్తాం. రైస్ మొత్తం లెవెల్ గా చేసుకోవాలి మేడం. ఓకే, మనం కలర్ అస్సలు వాడము, కలర్ వేయం అసలు. అవును, వాడలేదు అసలు ఎక్కడ. ఇది బ్రౌన్ ఆనియన్ మేడం, ఫ్రైడ్ ఆనియన్. ఓకే, ఒక 100 గ్రామ్స్. ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి చికెన్ ఇక్కడ లైట్ వేసుకుని సరే. ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ మనం వాటర్ లో వేసాము, అయినా పైన కొంచెం వేసుకుంటాం. వాటర్ లో ఇలాచీలు వేసినాము, ఇది పౌడర్ పైనుంచి వేస్తాం ఫ్లేవర్ కోసం. స్మెల్ బాగుంటుంది. ఇది నెయ్యి మేడం. ఓకే, ఆల్రెడీ హీట్ చేస్తున్నారు, వేడి చేసుకో. అది నెయ్యి గడ్డలుగా ఉంటుంది కాబట్టి దాన్ని వేడి చేస్తే ఫ్రీ అయిపోతుంది. 7 కేజీ రైస్ ఉంది కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం మేడం. ఓకే, నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటే రైస్ స్మూత్గా ఉంటుంది. మొత్తం రైస్ అంతా రైస్ మొత్తం మన దగ్గర నెయ్యి రైస్లో నెయ్యి ఎక్కువ ఉంటుంది.
హాఫ్ కేజీ నెయ్యి వాడతాం. ఇడ్లీ క్లాత్ అన్నారు, ఇదేనా అండి? ఇడ్లీ క్లాత్ మేడం, ఇది ఓన్లీ బిర్యానీకే వాడతాం. ఇది ఓన్లీ బిర్యానీకి వాడతారు. దమ్ అయితే పొగ బయటకు వస్తుంది. హెయిర్ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఓకే, హెయిర్ బయటకు వచ్చిందంటే పీస్ మొత్తం రెడీ అయిపోయింది అని అర్థం, బిర్యానీ రెడీ అని అర్థం. ఓకే ఓకే. సో పెట్టేసుకోవడమే. దీనిపైన లైట్ ఒక బరువు పెడతాం మేడం. ఓకే, మంచిగా ఫిక్స్గా హెయిర్ బయటకు పోకుండా ఉండడానికి ఇది బరువు పెడతాం. ఎంతసేపు ఉంచాలి? 20 minutes. 20 minutes ఉంచాలి. 20 minutes తర్వాత ఆఫ్ చేసుకోండి, క్లోజ్ చేసి. సో వెంకట్ గారు ఆల్మోస్ట్ 20 minutes అయిపోయినట్లుంది కదా, ఒకసారి అయిపోయిందో చూద్దాము. చూద్దాం. వెంకట్ గారు, మీరు ప్లేట్ ఓపెన్ చేయగానే నాకు మంచి బిర్యానీ స్మెల్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది. సో సర్వ్ చేస్తారా? రెడీ అయిపోయింది మేడం. ఓకే, సో చూసారు కదా, వేడి వేడి దాబా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో వెంకట్ గారు, దాబా స్టైల్ మంచి గుమగుమలాడే దమ్ బిర్యానీ అయితే చూపించారు. మరి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? బేజా ఫ్రై. బేజా ఫ్రై. ఓకే, 2 బేజాస్ తీసుకున్నాం ఇప్పుడు. 2 బేజా ఇది. ఫస్ట్ దీన్ని కట్ చేసి నీట్గా కడిగి రెడీ పెట్టుకున్నాం మేడం. ఓకే, దీని ప్రాసెస్ దీనికి ఏమేం కావాలండి? ఓన్లీ ఆనియన్స్ ఒకటి సరిపోతుందా? చెప్తాను మేడం, స్టెప్ బై స్టెప్. 2 బేజాస్, 2 బేజాస్కి ఇంత ఆనియన్. ఓకే, కొద్దిగా మాత్రమే వేసుకోవాలి మేడం ఆనియన్. ఓకే. ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ వస్తుంది. వీటిని కూడా బిర్యానీకి వేయించుకున్నట్లు రెడ్గా వేయించుకోవాలా, అవసరం లేదా? బ్రౌనిష్ కలర్ రావాలి, మరీ రెడ్గా ఉండకూడదు, వైట్గా ఉండకూడదు, రెండిటికి మధ్యలో ఉంది. అంటే జనరల్గా అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందండి దాబా? 12:30కి స్టార్ట్ మేడం, నైట్ 12కి క్లోజ్. 12కి క్లోజ్. 12 తర్వాత నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ కావాల్సినవి అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తారా? లేదు మేడం, మార్నింగ్ ఒక 2 hours ముందు వచ్చి మార్నింగే ప్రిపేర్ చేస్తాం. మార్నింగే ప్రిపేర్ చేస్తాం. అంటే దాబా అనగానే ఎక్కువగా అందరు బాగా ఇష్టంగా ఏం తింటారండి ఇక్కడ? తలకాయ, బేజా, పాయ, బోట్, ఇవి ఎక్కువ తింటారు మేడం. ఓకే, దీంతో పాటు ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ బిర్యానీ. బిర్యానీ ఇది సరిపోతుంది మేడం ఆనియన్. ఓకే, ఈ ఫ్లేమ్లో వచ్చిన తర్వాత ఆయిల్ తీసేసుకోవాలి. ఓకే, ఆయిల్ తీసేస్తున్నాను. ఓన్లీ ఆనియన్సే కావాలి? ఓన్లీ ఆనియన్స్. ఆయిల్ ఉండాలి కొద్దిగా. ఓకే, ఈ 2 బేజాస్కి సరిపడా. మరీ బ్రౌన్ కాదు, అలాగే మరీ వైట్ కాదు, మీడియంగా ఉంది. ఒక స్పూను అల్లం పేస్ట్ మేడం. ఓకే, కొద్దిగా పసుపు మేడం. ఓకే, కొద్దిగా మాత్రమే. కొద్దిగా సాల్ట్. ఓకే, ఒక స్పూన్ కారం. అల్లం పేస్ట్, ఉప్పు, కారం, అంతే మేడం. వేరే ఏం అవసరం లేదు. ఎంత టైం పడుతుందండి ఈ ప్రాసెస్ అవ్వడానికి? బేజానే మేడం, 10 to 15 minutes.
ఓ ఓకే క్వాంటిటీ అయిపోతుంది. ఒక్క బేజా అయితే 10 మినిట్స్లో అవుతుంది. ఒకటికన్నా ఎక్కువ ఉంటే టైం పెరుగుతూ ఉంటుంది. వాటర్ మేడం ఇది ఎంత వేసుకోవాలండి వాటర్? 2 బేజాస్కి 200 ml వాటర్ వేస్తాం. 200 ml వాటర్. ఒక బేజాకి 150 ml. ఆ మసాలాలన్నీ ఆ ఫ్లేవర్ పోయేదాకా వేయించుకొని వాటర్ పోస్తున్నారు. అవును, వాటర్ మరిగిన తర్వాత బేజా వేసుకోవాలి. ఓకే. ఇవి కట్ చేయడం కూడా చాలా నీట్గా కట్ చేశారు. అవును. సో అన్ని వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకున్నారండి. లో ఫ్లేమ్, తక్కువ క్వాంటిటీ ఉంటే లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎక్కువ ఉంటే స్పీడ్గా చేయొచ్చు. మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్ లో. బాయిల్ మంచిగా కావాలి కాబట్టి కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. బేజాకి కావాల్సింది మెయిన్ ఇది కొత్తిమీర. కొత్తిమీర. ఓకే. కొత్తిమీర కొంచెం ఎక్కువ 2 times వేసుకోవాలి మేడం. ముందు కొంచెం వేసుకొని ఎగిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. కంటిన్యూగా అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి మేడం, లేదంటే మాడిపోతుందా? బేజా స్మూత్గా ఉంటుంది కాబట్టి అడుగు అంటుతుంది. కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా ఉండడం కోసం కలుపుతూనే ఉండాలి. బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రెడీ. చూసారు కదా, ఎమ్మి బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్ గా ఉంది కదా, చూడటానికి ఇది ఎగ్ కర్రీ లానే అనిపిస్తుంది నాకు. ఎల్లో ఉంటది కదా ఎగ్ లో, సేమ్ అలానే ఉంటుంది. ఇక టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. సో చూసారు కదా, తెలంగాణ రాజధాని దాబా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ, అదేవిధంగా బ్రేజా ఫ్రై. సో ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. అన్ని వేడివేడిగా మంచి గుమగుమలాడుతున్నాయి. సో నాకైతే ఏ మాత్రం లేట్ చేయాలని లేదు, తినేద్దాము. ఫస్ట్ అయితే బ్రేజా ఫ్రై టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది రైస్లో తినొచ్చు, రోటీలో తినొచ్చు. నేను రోటీలో టేస్ట్ చేస్తున్నా. సో బేజా ఫ్రై టేస్ట్ చేస్తున్నాను నేను బేజా ఫ్రై ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది, మంచి స్పైసీగా ఆ ఫ్లేవర్. నేను ఫస్ట్ టైం తింటున్నా, ఎలా ఉంటుందా అనుకున్నాను. కానీ మీకు టేస్ట్ చెప్పాలి అంటే ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేయాలి కాబట్టి మీకోసం టేస్ట్ చేస్తున్నా. బట్ చాలా బాగుంది. మీ వల్ల నేను ఎప్పుడు తినని టేస్ట్లని టేస్ట్ చేస్తున్నా చక్కగా. ఇది ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు జనరల్గా బేజా ఫ్రై అనేది చాలామందికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మనం ఏం పెడుతున్నాం అన్నది చెప్పకుండా ఈ ఐటమ్ కనుక ఆర్డర్ చేసి పెడితే, అంటే ఎగ్ తిన్న ఫీలింగే అనిపిస్తుందండి. కొంచెం ఎగ్నే పెద్ద ముక్కలుగా అలా చేశారు అని చెప్పేస్తే చిన్నపిల్లలకు కానీ ఎవరికన్నా అలవాటు చేయాలి, లేదంటే మటన్ తినని వాళ్ళకి అలవాటు చేయాలి, ఎవరికన్నా అలవాటు చేయాలి కొత్తగా తినే వాళ్ళకి అనుకుంటే అది ఎగ్ కర్రీ అని చెప్తే ఖచ్చితంగా నమ్మేస్తారు. అలా ఉందన్నమాట. సో మంచిగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయొచ్చు. చాలా బాగుంది. బేజా ఫ్రై అండ్ రోటీ సూపర్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం. సో చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ. సో లెగ్ పీస్ తిందాం. మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి బాగుంది.
రైస్ కూడా టేస్ట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను చెప్తా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియలే, కానీ జనరల్గా రెస్టారెంట్కి వెళ్తే స్టార్టర్స్, రోటీ, కర్రీ అంతే తప్ప బిర్యానీ తినాలి అన్న ఫీలింగ్ రావట్లేదు. ఎందుకు అంటే బిర్యానీ టేస్ట్ ఎందుకు ఆ ఫీల్ మిస్ అయింది అన్న ఫీలింగ్ ఉంది. బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది నిజంగానే. వాటర్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అన్నది రైస్కి కూడా పట్టింది. అంటే మనకి ఇంకా సపరేట్ గ్రేవీ ఏం అవసరం లేదు. చాలా బాగుంది. సో చూసారు కదా, బేజా ఫ్రై, అదేవిధంగా చికెన్ దమ్ బిర్యానీ, ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. నేను చాలా మంచిగా తిందామని ఫిక్స్ అవుతున్నాను. ఆల్రెడీ నేను మీకోసం అని చెప్పేసి రోటీ సగంలో ఆపేసి బిర్యానీలోకి వచ్చాను కదా, ఇంకా ఈ రోటీని కూడా కంప్లీట్ చేసి బిర్యానీ మనస్ఫూర్తిగా తింటాను. సో మీరు కూడా ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ తినాలి, ఎలాంటి కలర్స్ వాడకుండా, ఎలాంటి టేస్టీ సాల్ట్ వాడకుండా తినాలి అంటే ఖచ్చితంగా ఈ రాజధాని దాబాకి అయితే వచ్చి ఈ ఫుడ్ని అయితే టేస్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయచ్చు. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.